మమ్మీ, వీడు హుషారు చేస్తుంటే ఈ పక్కోడి గాడే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. డౌటే లేదమ్మా, వీడే ఏదో ప్లాన్ చేసుంటాడు. అదర్థమైనది. కానీ జనవిలా ఎంతమంది మన ఇంటి మీద పడేలా ఏం చేసినాడో తెలియట్లేదు. అత్తయ్యా, మన ప్లాన్ అంతా గంగపాలు చేశాడు అత్తయ్యో. ఈ వెంకి మన కొంప ముంచాడు అత్తయ్యో అత్తయ్యా. అబ్బా! యదవ. చెప్పేదేదైనా ఏడ్సైనా చెప్పు, లేదా చెప్పైనా ఏడు. కలిపి చెప్పకు. అసలే నేను ఈడ కన్ఫ్యూజన్లో ఉండా. ఈ జనం ఇలా రావడానికి కారణం ఇదిగో ఈ వెంకినే అత్తయ్యా. అది తెలుసు, కానీ ఏం చెప్తే ఇలా వచ్చారు వీళ్ళు? రండి చూపిస్తా, రండి రండి రండి. చూడత్తయ్యా, హా? నూతన సంవత్సరం ఉగాది రోజున ఆళ్లపాటి వారింట అఖిలాండేశ్వరి చేసిన వంట అంట. ఇదేం చూసారత్తయ్య, ఒకసారి అది కూడా చూడు. పరాభవనామ సంవత్సరం ఉగాది రోజున ఆళ్లపాటి వారింట అఖిలాండేశ్వరి చేసిన వంట, ఇంకో ఫ్లెక్సీ కూడా. అందుకే అత్తయ్య, జనాలు కాఫీ టీల దగ్గర నుండి మధ్యాహ్నం భోజనం చేసే వరకు అంత మనింట్లోనే మెక్కుతామని వంట వార్పు మానేసి మనింటికే వచ్చి చచ్చారు. అదత్తా సంగతి. నీకు ఈ విషయం ఎలాగో ఈ గద్దో గుంటనక్కో చెప్తూ ఉంటారు కదా, అనవసరంగా నేను కూడా వాగి నోరు నొప్పి తెచ్చుకోవడం ఎందుకని ఆగాను. బాసు, ఆ 2 వీధులు కూడా బ్యానర్లు కట్టేశాం, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సూపర్ రా. ఏందబ్బి ఇది? హా? ఏందిదంతా? టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్లో ఉంటారత్త. నీ కూతురుని అడుగు. తెలుగులో ఏమంటారు బాబు? కుక్క కాటికి చెప్పదెబ్బా అంటారా భద్రం. ఇదిగో అత్త, నన్ను తినేసేలా చూసింది చాలు. అవతల జనాలకి ఏం చెప్తావో వెళ్ళి చెప్పు. ఏంటండి, ఇందాక నన్ను అడిగారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించిన మీకు కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారు వచ్చారు. మీకు ఏం కావాలన్నా ఆవిడని అడగండి. అఖిలాండేశ్వరి గారు, పొద్దున్నే రమ్మని పిలిచారు, కనీసం టీ కూడా తాగకుండా వచ్చాం. ముందు టీ ఇప్పించండి. అయ్యో, ఏంటంటీ ఉట్టి టీ ఏంటి? ఆవిడెవరనుకున్నారు? ఆలపాటి అఖిలాండేశ్వరి గారు. కాఫీలు, టీలు, హార్లిక్స్లు, బూస్ట్లు ఏం కావాలన్నా, ఎంత మందికి కావాలన్నా ఇస్తారు. హ్యాపీగా తాగడానికి అన్ని ఇస్తారంటే? కాఫీలు, టీలు అయ్యాక టిఫిన్లు, ఆ తర్వాత భోజనాలు, మధ్యలో స్నాక్స్, మళ్ళీ కాఫీలు, టీలు. ఇంత చేశాక ఒత్తినే పంపిస్తారా మా అత్తయ్య? ఏమొత్తా, అన్నీ కరెక్ట్గా చెప్పానా?
ఆలపాటి అఖిలాండేశ్వరి గారికి జై 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 సరే 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 మమ్మీ ఈ పకోడీ మనల్ని గట్టిగానే బుక్ చేశాడు. హ్మ్. తప్పించుకునే మార్గం ఏమైనా ఉండదా బావగారు? లేదమ్మా, అడ్డంగా ఇరికించాడు. ఇప్పుడు గనక కాఫీలు టీలు భోజనాలు పెట్టలేదనుకో, జనం దగ్గర బ్యాడ్ అవుతాం, ఎమ్మెల్యే సీట్ రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి బావగారు? ఏముందమ్మా, ఉందిగా విద్య, అన్నీ తనతో చేయించేసేయ్. కష్టపడేదేమో విద్య, పేరొచ్చేదేమో మనకి. హా, కరెక్టే కరెక్టే. హా, సరే సరే, మీరందరూ కాస్త ఓపిక పట్టండి, అట్నే మీకు అందుతాయి. బావగారు పదండి. అమ్మా, విద్యా, వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు పెట్టియమ్మా. ఏంది అట్ట చూస్తే నిలబడినావు? అందరూ వెయిటింగు. త్వరగా రా, పెట్టిచ్చేయి. అలాగే అత్తయ్య. ఇదిగో అఖిలాండేశ్వర్ గారు, మీ చేతి వంట అంటే వచ్చాం మేము. మీ చేత వంట చేసి పెట్టొచ్చు కదా. నేనా? ఏంట్రా అయితే? నేను వంట చేయడమేంది? అదేంటత్తా, ఆలపాటి ఇంట అఖిలాండేశ్వరి చేతి వంట అని బ్యానర్స్ వేయించి ఇప్పుడు ఇలా మాట మారిస్తే కాబోయే ఎమ్మెల్యేగా మీకు ఎంత నష్టమో చెప్పు. ఆ, అమ్మో, అవునండి, గెలిచాక రాజకీయ నాయకులు మాట మారుస్తారని తెలుసు. మీరు గెలవకముందే మాట మారుస్తున్నారంటే ఇంక గెలిచినట్టే. అత్తయ్య, ఇప్పుడు కానీ వంట చేయకపోతే మన పరువుని ఎమ్మెల్యే సీటు 2 పొయ్యలా ఉన్నాయి అత్తయ్య. అవునఖిలమ్మా, ఈ వెంకీ పనిగట్టుకుని పబ్లిసిటీ చేసి ఊరంతా పాకించాడు. ఇగో, నువ్వు గంటి పట్టక తప్పదు. హ్మ్.